హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేస్తున్నారా? ఒకవేళ ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే నేను ఒక్క 1 మినిట్ మీతో మాట్లాడతాను, ఓకేనా? నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి, ఓకేనా? ఏంటంటే మీరు ఒకవేళ ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే అది కూడా ఆప్షన్ బయింగ్ అయితే మీరు ఎక్కడ ట్రేడ్ చేయాలో, అంటే ఏ ప్లేస్లో ట్రేడ్ చేసినా మీ ఎస్ఎల్ హిట్ అయింది అనుకుంటుంటే సపోజ్, ఓకేనా? లేకపోతే మీరు ఎంట్రీ తీసుకోగానే ఆ ఎమోషన్స్ తోటి ప్రాపర్ ఎస్ఎల్ టార్గెట్ ఎలా పెట్టాలో అర్థం కాకపోతే నేను మీకోసం ఒక అదిరిపోయే బెస్ట్ వే ఆఫ్ స్ట్రాటజీని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఒకవేళ ఇది మీకు రియల్గా హెల్ప్ఫుల్ అయితే మీకు టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు మీ ట్రేడింగ్ స్టైల్లో, ఓకేనా? స్టార్ట్ చేద్దామా మరి? ఈ వీడియోలో మీకు ఆప్షన్ బయింగ్ చేయాలంటే కంపల్సరీ రూల్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి, ఓకేనా? నేను నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని ఫిల్టర్ చేసి 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 లాస్ట్కి ఒక మైండ్ బ్లోయింగ్ వేలో, మీన్స్ అంటే స్మార్ట్ మనీ అంటారు కదా, అంటే మార్కెట్ని ఎక్కడ ఏ ఏ పాయింట్ దగ్గర ఎలా మార్కెట్ని మూవ్ చేస్తారో అలాంటి లెవెల్స్ని ఆ జోన్స్ని మనం డీకోడ్ చేసుకొని ఒక స్ట్రాటజీని డెవలప్ చేశాను, ఓకేనా? ఆ స్ట్రాటజీలో మనము మార్కెట్ 6 అవర్స్ టోటల్గా ఉంటే, అంటే 9:15కి స్టార్ట్ అయ్యి 3:15 వరకు, ఓకేనా, కంటిన్యూగా అది రన్ అవుతుంది. ఈ 6 అవర్స్ మొత్తము మన కంట్రోల్లోకి ఉండదు. ఈ 6 అవర్స్ మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంటుంది? బిగ్ ప్లేయర్స్ కంట్రోల్లో ఉంటుంది కదా. సో వాళ్ళ సైకాలజీని ఆర్ మార్కెట్ యొక్క సైకాలజీని మొత్తం మనము ఒక ఫిల్టర్ చేసుకుంటే ఆ ఫిల్టర్ నుంచి వచ్చిన బెస్ట్ అవుట్పుట్ రూల్స్ని మీకు ఇక్కడ చెప్పగలుగుతాను, ఓకేనా? మీకు ఒక ఐడియా ఉంది కదా, ఏంటిది? ఆప్షన్ బయ్యర్స్ ఉంటారు, ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు, అవును కదా? ఆప్షన్ బయ్యర్స్ ఏం చేస్తారు? తీసుకున్న తర్వాత మార్కెట్ పైకి పోతే వాళ్ళకు ప్రాఫిట్, అవునా? అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, 200 రూపీస్ నుంచి పైకి పోతే ఆప్షన్ బయ్యర్ ప్రాఫిట్. అంటే అట్ ద సేమ్ టైం ఎవరికి లాస్ వస్తుంది? ఆప్షన్ సెల్లర్స్కి. ఆప్షన్ సెల్లర్కి లాస్ ఎందుకు వస్తుంది? వాళ్ళు సెల్ చేస్తున్నారంటే ఏ పాయింట్ కాడి నుంచి అయితే సెల్ చేస్తున్నారో ఆ సెల్ పాయింట్ కాడి నుంచి మార్కెట్ కిందికి పడిపోతుంటే అది వాళ్ళకు ప్రాఫిట్. అంటే మార్కెట్ ఎప్పుడు కిందికి అంటే ఏదైనా స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క వాల్యూ నుంచి మార్కెట్ కిందికి పోతుంటే ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా? అది ఆప్షన్ బయ్యర్కి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది? తీసుకున్న ప్రైస్ కానీ మార్కెట్ పైకి పోతుంటే ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? వెరీ సింపుల్ థింగ్, ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది కదా. ఈ రిఫరెన్స్ పాయింట్ సపోర్ట్ అనుకుంటే మనం, ఓకేనా, ఈ సపోర్ట్ ఆప్షన్ బయ్యర్కి కావచ్చు, ఇదే సపోర్ట్ ఆప్షన్ సెల్లర్కి కావచ్చు, ఓకేనా? సో ఇదే రిఫరెన్స్ పాయింట్ ఈ లైన్ దగ్గర నుంచి మార్కెట్ ఇలా పైకి పోతుంది, ఓకేనా? పోతున్నప్పుడు ఆప్షన్ బయ్యర్కి ఏమవుతుంది? ప్రాఫిట్ వస్తుంది. ఇదే రిఫరెన్స్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ కిందికి పోతుంటే ఇది ఆప్షన్ సెల్లర్కి సపోర్ట్ అవుతుంది, ఓకేనా? సో అప్పుడు వాళ్ళకు ప్రాఫిట్ వస్తుంది కదా, ఓకేనా? అంటే ఇది బ్యాలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుందాం, ఇదే రిఫరెన్స్ పాయింట్ అనుకుందాం, అర్థమైంది కదండి, ఓకేనా? సో ఇలాంటి వే ఆఫ్ సెటప్స్ తోటి, అంటే రూల్స్ తోటి బెస్ట్ వే ఆఫ్ ప్రజెంటేషన్, మీన్స్ అంటే ఒక పర్ఫెక్ట్ జోన్స్ని క్రియేట్ చేసుకుంటూ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశాను. అవేంటంటే చూడండి, 6 అవర్స్ అని చెప్పాను కదా. ఈ 6 అవర్స్లలో మనకు మార్కెట్ నాన్ స్టాప్కి ఇలా 90 డిగ్రీస్ మార్కెట్ వెళ్ళదు కదా, వెళ్ళదు కాబట్టి అది ఇలా ఇలా, ఓకేనా, ఇలా ఇలా, లేకపోతే ఇలా, ఓసారి ఇలా, అంటే ఒక అప్ ట్రెండ్, ఒక డౌన్ ట్రెండ్, ఒక సైడ్ వేస్, కొంచెం అప్పు పోయి రివర్సల్, కొంచెం కింది పోయి పైకి రివర్సల్, ఇలాంటి ఏముంటాయి? ప్యాటర్న్స్ ఉంటాయి. ప్యాటర్న్స్ అంటే ఏంటి?
సింపుల్ థింగ్. ఫస్ట్ పైకి వెళ్తాడు, కిందికి వస్తాడు, ఫస్ట్ కిందికి వెళ్తాడు, పైకి వెళ్తాడు. ఇవేంటివి? రివర్సల్ పాయింట్స్. ఓకేనా? రెండోది కంటిన్యూ అప్ ట్రెండ్. ఓకేనా? ఇలా, లేదా కంటిన్యూ డౌన్ ట్రెండ్. ఇది రెండో ప్యాటర్న్. మూడో ప్యాటర్న్ ఏంటి? సైడ్ వేస్. సైడ్ వేస్ అంటే ఒకసారి పైకి, ఒకసారి కింద, ఒకసారి పైకి, ఒకసారి కింద. ఇది మూడో ప్యాటర్న్. ఓకేనా? ఈ 3 ప్యాటర్న్స్ తప్ప మార్కెట్లో ఎలాంటి ప్యాటర్న్స్ ఉండవు. ఓకేనా? సో ఈ 3 ప్యాటర్న్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, లేకపోతే ఈ 3 ప్యాటర్న్స్లో నుంచి మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర ట్రేడ్ చేసుకుంటే మనకు ప్రాపర్ రిస్క్ రివార్డ్ తోటి, అంటే మనం ఎంట్రీ అవ్వగానే మన ఎస్ఎల్ క్లియర్ కనపడుతుండాలి, మన టార్గెట్ క్లియర్ కనపడుతుండాలి. అలాంటి రూల్స్ని ఫ్రేమ్ చేసుకొని మనం యాజ్ ఆప్షన్ బయ్యర్గా మ్యాక్సిమం 6 అవర్స్లో 3 అవర్స్ ఇటు, ఒక 3 అవర్స్ ఇటు అనుకున్నా కూడా 2 ట్రేడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. అంటే అన్ని రూల్స్ అప్లై చేసుకున్న తర్వాత ప్రాపర్ లొకేషన్ దగ్గర మన ట్రేడ్ అటెంప్ట్ చేసుకుంటూ, కానీ ప్రాపర్ 2 ట్రేడ్స్ అటెంప్ట్ చేసుకుంటే ఆ లొకేషన్ అంటే టూ లొకేషన్స్, 2 ట్రేడ్స్ మీన్స్ అంటే ఈ పాయింట్ కాడ మార్కెట్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? ఇక్కడ మార్కెట్ పైకి పోవచ్చు, కిందికి పోవచ్చు. అంటే ఈ లొకేషన్ దగ్గరే మనము ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే ఏంటంటే మన రిస్క్ రివార్డు రెండు ప్రాపర్గా కనిపిస్తాయి. ఓకేనా? ఇలా మనము మన రూల్స్ని ఫ్రేమ్ చేసుకొని ట్రేడ్ చేయాలి. ఆ రూల్స్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ కింద పడిపోతుంటుంది, ఆప్షన్ బయర్కి పైకి పోతుంటే ప్రాఫిట్ వస్తుందని చెప్పాను కదా. సో అదే రూల్స్ని మనము సింప్లిఫై చేశాను. అంటే మార్కెట్ ఎలాగైనా పడనివ్వండి, ఓకేనా, ఏ నెంబర్ నుంచైనా పడనివ్వండి, పడుతున్నప్పుడు అది మనం పెట్టుకున్న ఒక స్కేల్ అనుకుందాము, లేకపోతే లెవెల్స్ అనుకుందాము, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ పేరు పెట్టుకున్నా కానీ ఒక 5 లొకేషన్స్ నుంచి, అంటే 5 లెవెల్స్లో నుంచి, అంటే ఇక్కడ ఓపెన్ అయ్యిందండి కదా, ఇక్కడ ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్ ఇదే పాయింట్ కంచి కింద పడుతుంది కదా, మళ్ళీ ఇదే పాయింట్ కంచి పైకి పోతుంది కదా. ఓకేనా? అర్థమవుతుందా? అంటే ఇలా 5 లొకేషన్స్, అంటే ఈ పాయింట్ కాంచి కావచ్చు, ఈ పాయింట్ కాంచి కావచ్చు, ఈ పాయింట్ కాంచి కావచ్చు, ఈ పాయింట్ కాంచి కావచ్చు, ఈ పాయింట్ కావచ్చు, ఈ పాయింట్ కాడ నుంచి మార్కెట్ ఇలా పడుతుంది. అంటే ఇలా పడుతుందంటే ఈ పాయింట్స్ అన్ని ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి? ఆప్షన్ సెల్లర్కి. అంటే ఇవి వాళ్ళ సపోర్ట్స్ కదా, ఇవి వాళ్ళ సపోర్ట్స్ కాబట్టి మనకేమవుతాయి? రెసిస్టెన్స్ అవుతాయి. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర మనము ట్రేడ్ ఇనిషియేట్ చేస్తామా? చేయం కదా. సపోర్ట్ దగ్గర ఇనిషియేట్ చేయాలి. ఓకేనా? ఇవి మన సపోర్ట్ పాయింట్స్. ఓకేనా? మన సపోర్ట్ పాయింట్స్ ఏంటివి? దీనిపైన ఉంటే మన సపోర్ట్, దీనిపైన ఉంటే మన సపోర్ట్, దీనిపైన ఉంటే సపోర్ట్, దీనిపైన ఉంటే మన సపోర్ట్, దీనిపైన ఉంటే మన సపోర్ట్. ఓకేనా? అంటే 5 రిఫరెన్స్ పాయింట్లు ఆప్షన్ సెల్లర్కి సపోర్ట్ అయితే ఎప్పుడు దానికి దగ్గరలో ఉండి దాని కింద ఉంటే వాళ్ళకి సపోర్ట్, దాని దగ్గరలో ఉండి దాని పైన ఉంటే మనకు సపోర్ట్. ఓకేనా? క్లియర్ కదా ఇక్కడి వరకు? సో ఇప్పుడు ఫస్ట్ రూల్ మనకు క్లియర్ అయిపోయింది. ఏంటిది? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ల దగ్గరే మనం రియాక్ట్ కావాలి. ఓకేనా? డన్. సో ఇప్పుడు చూడండి, సెకండ్ రూల్ ఏంటి? మనము 2 స్ట్రైక్ ప్రైజ్ని పెట్టుకుంటాం. ఎలా పెట్టుకుంటాం? ప్రీ ఓపెన్ మార్కెట్లో ఉన్న నెంబర్ని రౌండ్ నెంబర్ చేసుకొని ఆ స్ట్రైక్ ప్రైజ్ని ఇలా పెట్టుకుంటాం. ఓకేనా? అంటే ఒకటి సిఈ పెట్టుకుంటాం, ఒకటి పిఈ పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, సపోజ్ మార్కెట్లో ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ వస్తుందంటే ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటుంది, అంటే అది 0 అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకేనా? అదే ఒక ఆప్షన్ సెల్లర్కి లాస్ వస్తుందంటే దాంట్లో ఆ క్యాండిల్స్ అన్ని పైకి వెళ్తూ ఉంటాయి. ఓకేనా? అంటే దాంట్లో ఆప్షన్ బై ప్రాఫిట్ వస్తుంది అనుకుంటా. ఓకే కదా. సో ఇలాంటి పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే 5 ఉన్నాయి కదా. సో రూల్ నెంబర్ 2 ఏంటంటే, మనం పెట్టుకున్న స్ట్రైక్ ప్రైస్లో వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, చూడండి ఇక్కడ మార్కెట్ ఉంది. ఓకేనా? ఇది రిఫరెన్స్ పాయింట్. ఈ రిఫరెన్స్ పాయింట్ పైన దగ్గరలో ఉన్నప్పుడు అది సపోర్ట్ అవుతుంది. ఇదే రిఫరెన్స్ పాయింట్ దగ్గరలో ఉండి కింద ఉంటే ఆప్షన్ సెల్లర్కి సపోర్ట్ అవుతుంది, అంటే మనకు రెసిస్టెన్స్ అవుతుంది.
సో మన సపోర్ట్ ఎప్పుడు దీనిపైన ఉన్నప్పుడు, దీని దగ్గర నుండి దీనిపైన ఉండాలి. ఓకేనా. మన రెసిస్టెన్స్ ఎప్పుడవుతుంది, దీని దగ్గర నుండి దీని కింద ఉంటే రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే. సో ఒక్క స్ట్రైక్ ప్రైజ్లో ఏం కావాలి, ఇక్కడి నుంచి కిందికి పడుతూ ఉండాలి. ఓకేనా, కిందికి పడుతూ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, రూల్ నెంబర్ 2లో సపోజ్ మార్కెట్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఈ పైన ఇక్కడ ఉంది అంటే దీనిపైన మన సపోర్ట్ కదా. ఇది ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చూడాలంటే, ఇది ఇక్కడ ట్రేడ్ చేయాలని ఇనిషియేట్ చేయాలని మీరు అనుకుంటున్నారు. ఓకేనా, ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేయాలనుకుంటున్నప్పుడు దీని ఆపోజిట్లో ఇదే టైంకి అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఏం చేయాలంటే, ఇలాంటి రిఫరెన్స్ పాయింట్ల యొక్క దగ్గర ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ అంటే ఇక్కడ రెడ్ లైన్ దగ్గర ఉంది కదా, ఇక్కడ రెడ్ లైన్ దగ్గర ఉందంటే ఇంకొక లొకేషన్లో ఆపోజిట్లో దీని కింద ఇలాంటి పాయింట్ల దగ్గర కింద ఎక్కడో మార్కెట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఎక్కడుంది, ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది అంటే ఇది పైకి వెళ్తుంది అంటే మన సపోర్టు. మళ్ళీ మన రెసిస్టెన్స్ ఏది ఆపోజిట్ దాంట్లో ఇది. ఓకేనా, అర్థమవుతుందా, కనిపిస్తుందా. సో ఇక్కడి నుంచి మార్కెట్ కింది పడుతుంది అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇక్కడి నుంచి ఇది ఇలా కిందికి వచ్చి ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నప్పుడు అదే టైంకి దీని ఆపోజిట్లో ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఎక్కడుంది, సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది. సపోర్ట్ పాయింట్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, దాని రెసిస్టెంట్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా, మీరు ఎలాగైనా చూడొచ్చు. ఫస్ట్ ఫాలింగ్ లొకేషన్ చూసుకోండి, అంటే రెసిస్టెన్స్ చూడండి. అంటే ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనం మార్కెట్ని చూడాలి కాబట్టి రెసిస్టెంట్ పాయింట్ చూడండి. రెసిస్టెంట్ పాయింట్ ఏంటిది, ఇక్కడి నుంచి మార్కెట్ కింద పడుతుంది, ఇక్కడి నుంచి పైకి కూడా పోవచ్చు, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మార్కెట్ కింది పడుతుంది అనుకున్న టైంకి ఓకేనా ఆపోజిట్లో ఇది టచ్ అయింది కాబట్టి ఆపోజిట్ చూస్తారు, చూడగానే ఇక్కడ సపోర్ట్ ఉంది, సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 3 మినిట్స్లోనే అయిపోయింది కాబట్టి వదిలేయండి. నేను జస్ట్ ఒక రూల్ చెప్పాను, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు సెకండ్ థింగ్ ఓకేనా, ఈ లొకేషన్ చూడండి. ఇక్కడ ఏముంది, ఒకసారి సపోర్టు అవుతుంది, ఒకసారి రెసిస్టెన్స్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. ఈ వే ఆఫ్ డైరెక్షన్ చూస్తున్నప్పుడు ఒకసారి సపోర్ట్ రెసిస్టెన్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి బ్రేక్ అయింది ఓకేనా, మళ్ళీ కిందకు వచ్చింది రెసిస్టెన్స్. సపోజ్ ఇదే రెసిస్టెన్స్ అవుతుంది అనుకుందాం, డన్. ఇది రెసిస్టెన్స్ అవుతున్నప్పుడు ఎలా రెసిస్టెన్స్ అవుతుంది, దీని దగ్గరలో ఉండాలి, మార్కెట్ కిందికి ఉండాలి. ఇది మన రెసిస్టెన్స్ అయితే ఇక్కడి నుంచి ఇది రెసిస్టెన్స్ అయితే మనం దేంట్లో ట్రేడ్ చేయాలి, దీని ఆపోజిట్ దాంట్లో ట్రేడ్ చేయాలి కదా. దీని ఆపోజిట్ దాంట్లో మనకు ప్రాపర్గా ఏం కావాలి, సపోర్ట్ దొరకాలి. ప్రాపర్ సపోర్ట్ దొరికినప్పుడు మనకు ట్రేడ్ ఇనిషియేట్ చేయవచ్చు. ఓకేనా, ఇలా మనము చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఈ పాయింట్ సపోర్ట్ అయింది, ఈ పాయింట్ సపోర్ట్ అయింది, ఈ పాయింట్ సపోర్ట్ అయింది. ఈ 3 లైన్లు అంటే ఈ ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ 3 పాయింట్ టచ్ చేస్తున్నప్పుడు దీని ఆపోజిట్ దాంట్లో రెసిస్టెన్స్లోకి ఉందా అంటే ఎలా ఉండాలి, ఈ పాయింట్ నుంచి కిందికి వెళ్తుండాలి, ఈ పాయింట్ నుంచి కిందికి వెళ్తుండాలి. అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, ఈ సపోర్ట్ల దగ్గర ఉన్న ట్రేడ్ని ఇనిషియేట్ చేస్తాం. అర్థమైందా మీకు? ఇంకా ఎగ్జాంపుల్ లైవ్గా ఇంకా చూపిస్తాను చాలా, బట్ రూల్స్ని మీకు డిఫైన్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, మళ్ళీ మీకు సమ్మరీ చేసి చెప్పాలా ఒకసారి. మార్కెట్ 5 ప్లేసెస్లో నుంచి కిందికి పడుతూ ఉంది ఓకేనా. అదే టైంలో ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్లో 5 ప్లేసెస్లో నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేస్తామంటే ఒక ఫాలు ఒక రైజు, రెండు ఒకే టైంలో ఒకే దగ్గర, ఒకే టైం మీన్స్ అంటే అరౌండ్గా 103 క్యాండిల్స్ లోపు రెండు ఒకే దగ్గర కనెక్ట్ అవుతున్నప్పుడు మనము ట్రేడ్ ఇనిషియేట్ చేయాలి. అలాంటి ట్రేడ్స్ ఎన్ని ఇనిషియేట్ చేయాలి, 2 ట్రేడ్స్. ఓకేనా, అలా చేసుకుంటూ పోతే మన రూల్స్ ప్రాపర్గా మనము అప్లై చేసుకున్న వాళ్ళం అవుతాము. అప్పుడు మన రిస్క్ రివార్డు ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ట్రేడ్ ఇనిషియేట్ చేస్తున్నాం బాగానే ఉంది, టార్గెట్ కనబడుతుంది బాగానే ఉంది. ఎస్ఎల్ వెరీ సింపుల్,
ఏదైతే రిఫరెన్స్ పాయింట్ ఉందో ఆ రిఫరెన్స్ పాయింట్ కింద కనుక క్యాండిల్ క్లోజ్ అవుతుంది అనుకోండి రెడ్గా, అప్పుడు అది మనకు ఎస్ఎల్ అంటే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా. దెన్ సో దీన్ని ఇంకా మీకు మైండ్ సైకలాజికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి ఇంకా కొన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ మీకు అప్డేట్ చేశాను. అవి న్యూ ఇండికేటర్లో పర్ఫెక్ట్గా అన్నీ క్లియర్గా కనపడేలా పెట్టాను. ఏమేమి పెట్టానంటే చూపిస్తాను, అవి చూడండి. ఏమేమి పెట్టానంటే మీరు ఇప్పుడు చాలా క్లియర్గా చూడవచ్చు. ఏం చూడవచ్చు అంటే సెన్సెక్స్ యొక్క 81,400ది ఇది కాల్ది అయితే, ఓకేనా. ఇది పుట్ చార్ట్ అంటే 2 చార్ట్స్ని ఒకేసారి చూడవచ్చు. 2 చార్ట్స్ని మనం పెట్టుకున్న లెవెల్స్ తోటి మనం పెట్టుకున్న రూల్స్ని పర్ఫెక్ట్గా చెక్ పాయింట్ చూసుకోవచ్చు. ఓకేనా. అలా చెక్ పాయింట్ చూసుకుంటూ అంటే ఈ లెవెల్స్ తోటి కాల్ ఏం చేస్తుంది, పుట్ ఏం చేస్తుంది. సేమ్ థింగ్ ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్లో పుట్ ఏం చేస్తుంది, కాల్ ఏం చేస్తుంది. ఏవి మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారంగా. రూల్స్ ఏంటి, వెరీ సింపుల్ కదా. ఒకరు ఎక్కడ ఉండాలి, దీనిపైన ఉండాలి. ఇది దీనిపైన ఉంది అనుకున్న టైంకి ఆపోజిట్లో ఏముండాలి, ఎక్కడ ఉండాలి, మార్కెట్ పడుతూ ఉండాలి. అవునా. చూడండి, ఇలా పైకి వెళ్ళింది, ఇలా వచ్చింది, ఇలా పైకి పోతుంది. ఓకేనా. డన్. అంటే బుల్లిష్ ఏరియా ఇది. అవునా. యాజ్ పర్ మన సెటప్ ప్రకారంగా ఇది బుల్లిష్ ఏరియా. ఎలా అంటే చూడండి, ఈ రెడ్ లైన్ పర్పుల్ లైన్ ఉందా, ఇక్కడి నుంచి మార్కెట్ పైకి పోతుందంటే ఆప్షన్ బై ఏరియా యొక్క బుల్లిష్ ఏరియా. అంటే ఆప్షన్ సెల్లర్స్ చాలామంది భయపడుతున్నారు ఆ రిఫరెన్స్ పాయింట్ దగ్గర నుంచి. దీనిపైన ఉందంటే స్ట్రాంగ్ బుల్లిష్. ఇంకా ఇక దీనిపైకి వెళ్తుందంటే రాకెట్ అని. ఓకేనా. అంటే ఇక నాన్ స్టాప్ అది చాలా వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఈ మూడేంటివి బుల్లిష్ సిగ్నల్స్. ఓకేనా. ఎవరికి, ఆప్షన్ బయర్కి. డన్. ఇప్పుడు ఒక రివర్సల్ ఉంటుంది, ఒక సైడ్ వేస్ ఉంటుంది. రివర్సల్ అంటే ఫస్ట్ ఏమవుతుంది, ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంటే ఇక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఓకేనా. సో ఇది రివర్సల్ పాయింట్, అంటే ఇది ఒక సపోర్ట్. ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇది రివర్సల్ పాయింట్. ఈ పర్పుల్ లైన్ ఉంది కదా, ఇదేంటంటే 2 సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పాం కదా. సైడ్ వేస్ మార్కెట్ యొక్క సినారియోస్ ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఎలా కనిపిస్తాయి అంటే ఒకసారి పైకి, ఒకసారి కింది, ఒకసారి పైకి, ఒకసారి కింది, ఇలా వెళ్తుంటాయి. కాబట్టి దీన్ని మనం ఎలా డీకోడ్ చేసుకోవాలంటే ఒకసారి బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేసి పైకి వెళ్తున్నప్పుడు ఈ పాయింట్కి ఆపోజిట్లో ఉన్న ఈ లొకేషన్స్ ఏదో ఒక లొకేషన్ కనెక్ట్ అయ్యి మార్కెట్ ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్ పడుతుంటే ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. ఓకేనా. అంటే మనకి ఎన్ని ఉన్నాయి, 3 బుల్లిష్ మూమెంటమ్స్ ఉన్నాయి, ఒక రివర్సల్ పాయింట్ ఉంది, ఒక రీటెస్ట్ ఎంట్రీ ఉంది, 5 ఎంట్రీస్. ఓకేనా. ఈ 5 ఎంట్రీస్ని మనం ఏదో ఒక ట్రేడ్ని ఇనిషియేట్ చేయవచ్చు బేస్డ్ ఆన్ ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్ యొక్క లొకేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ చెక్ చేసుకుంటూ. ఓకేనా. డన్. సో ఇలా మనం చూస్తున్నప్పుడు ఇది 19th డేట్ యొక్క చార్ట్. ఓకేనా. అదే చార్ట్లో మీరు ఒకసారి సింపుల్గా బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకేనా. చూడండి, ఈ లెవెల్స్ ఎలా ప్లాట్ అవుతాయంటే ప్లాట్ అయిన తర్వాత ఏం చేయాలో చూడండి. అంటే మనకి లెవెల్స్ ఈ సిగ్నల్ తోటి ప్లాట్ అవుతాయి. సిగ్నల్ రెండిట్లో సిగ్నల్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. థర్డ్ రూల్. ఇప్పుడు 2 రూల్స్ అయిపోయాయి. థర్డ్ రూల్ ఏంటంటే మనం పెట్టుకున్న లెవెల్స్ ఎప్పుడు ప్లాట్ అవుతాయి, ప్లాట్ అయ్యాక మన రూల్స్ని ఎలా అప్లై చేయాలంటే సింపుల్. ఇలా సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ వచ్చాక ఈ లెవెల్స్ ప్లాట్ అవుతాయి, ప్లాట్ అయ్యాక మన రూల్స్ని అప్లై చేస్తాము. ఓకేనా. దెన్ ఇప్పుడు చూడండి, 19th డేది మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకొని 20 డేది కూడా లైవ్ రిప్లై బార్లో చెక్ చేసుకుంటూ పోదాం. ఓకేనా. డన్. 19th రోజు ఏమైంది,
సిగ్నల్ ఎప్పుడు వచ్చింది? అరౌండ్గా ఇదేగా క్యాండిల్ 9:57కి దీంట్లో వచ్చింది. ఓకేనా, దీంట్లో ఎప్పుడు వచ్చింది? 9:48. ఓకేనా, అంటే మన ట్రేడ్ ఎప్పటి వరకు చేయొద్దు? 9:57 తర్వాతనే ట్రేడ్ చేయాలి. ఓకేనా, 9:57 తర్వాత ట్రేడ్ చేయాలి. 9:57 తర్వాత ట్రేడ్ ఎలా చేయాలి? ఇప్పుడు మన రూల్స్ని అప్లై చేయాలి. 9:57 తర్వాత సిగ్నల్ వచ్చాక మార్కెట్ ఎక్కడుంది? దీనిపైన ఉంది. దేంట్లో ఎవరున్నారు? కాల్ వాళ్ళు ఉన్నారు, అంటే మన సపోర్ట్ పైనే ఉన్నారు. సో మనం ట్రేడ్ దేంట్లో ఇనిషియేట్ చేసుకుంటామంటే దీంట్లో ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, ఎందుకు? ఎవరైతే ఆప్షన్ బయర్కి సపోర్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ మనం చూస్తాం కదా, అవునా? సో అలా చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ట్రేడ్ ఇనిషియేట్ చేసుకుంటూ ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, అంటే ఈ టార్గెట్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. ఓకేనా, డన్. ఇప్పుడు సేమ్ వే ఇక్కడ చూడండి, ఎప్పుడు వచ్చింది? పుట్ దాంట్లో ఇక్కడ సిగ్నల్ వచ్చింది, అంటే ఈ పాయింట్ ఏంటిది? మన సపోర్టు. ఇది మన సపోర్ట్, అవునా? రెండు సపోర్ట్లే. అయితే ఈ సపోర్ట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? ఇలా మార్కెట్ ఈ పాయింట్ కానించి ఇలా పైకి వెళ్తున్నప్పుడు. ఓకేనా, అంతేనా? సో ఈ పాయింట్ కానీ పైకి వెళ్తుంది అనుకుంటే అదే టైంలో మనం ఏం చూస్తాము? ఆపోజిట్ దాంట్లో ఏదైనా రెసిస్టెన్స్ ఉందా? లేదు అంటే రెండో వర్షన్ ఇక్కడ ఏదైనా రెసిస్టెన్స్ కనబడుతుంది అన్నప్పుడు ఆపోజిట్ దాంట్లో సపోర్ట్ వస్తే ట్రేడ్ చేస్తాం. ఓకేనా, అర్థమవుతుందా మీకు? ఇలా మనం ట్రేడింగ్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఎటు సైడ్ ఉంది? కాల్ సైడ్ ఉంది. ఎందుకు? ఈ పర్పుల్ లైన్ ఉందా? ఈ పర్పుల్ లైన్ అనేది మనకు రిఫరెన్స్ పాయింట్ రెండింటికి. దీని కింద ఎవరున్నారు? పుట్టు వాళ్ళు ఉన్నారు. దీనిపైన ఎవరున్నారు? కాల్ వాళ్ళు ఉన్నారు, అవునా? సో మనం కాల్ సైడ్ ఎక్కువ ఛాన్సెస్ అటెంప్ట్స్ ఆర్ ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి మన రూల్స్ మనం ప్రాపర్గా అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇలా చేస్తున్నప్పుడు మీకు సైకలాజికల్గా క్యాండిల్స్ మైండ్ డిస్టర్బ్ చేస్తాయి. ఓకేనా, సో దాన్ని మీ మైండ్లోని తీసేయడానికి నేనేం చేశానంటే ఒక రిఫరెన్స్ పాయింట్, అంటే ఒక సపోర్ట్ కాయిన్ మార్కెట్ పైకి పోతున్నప్పుడు దాంట్లో ఏమైనా అవనివ్వండి, అంటే ఇలా స్వింగ్స్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంది కదా, అలా ఎన్ని అయినా కూడా దాని క్యాండిల్స్ అన్నీ ఏం చేశాను? గ్రీన్ కలర్ ఉండడానికి ట్రై చేశాను. ఓకేనా, చేస్తూ మీకు ఇండికేషన్ ఏమొస్తుందంటే ఇక్కడ గ్రీన్ అని వస్తుంది. ఓకేనా, ఇది రెడ్ అని వస్తుంది, అంటే రెడ్ సైడ్ వెళ్ళకండి, గ్రీన్ సైడే వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. సో మీకు ఎన్ని రకాలుగా ఎన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయో అన్ని ఇన్ఫర్మేషన్స్ బై ప్రాక్టీస్ తోటి మీకు మీ సైకలాజికల్ని, మీ సెటప్ మీద కాన్ఫిడెంట్ని, మీ చేసే ట్రేడ్ యొక్క రిస్క్ రివార్డ్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో ఇవే రూట్స్ని మనం చూసుకుంటూ 20 days అంటే 20వ తారీఖు నిన్న ఫ్రైడే రోజు ఏమైందో మీరు చూడండి. ఓకేనా, ఇప్పుడు దాన్ని రిప్లై బార్లో లైవ్లో చూసినట్టు చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి? 20వ తారీఖు ప్రీ ఓపెన్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అయింది? అరౌండ్గా ఇక్కడ ఓపెన్ అయింది కదా, దీని యొక్క లైవ్ రిప్లై బార్లో మన రూల్స్ని చూద్దాం. ఫ్లాట్ చార్ట్ చేసాం, సిఈపి పెట్టుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం చూడాలి? 2 అలర్ట్స్ వచ్చే వరకు, ఈ 2 అలర్ట్స్ వచ్చే వరకు మనం ట్రేడ్ చేయొద్దు. ఓకేనా, డన్. స్టార్ట్ చేద్దామా? 20వ తారీఖు స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, దీంట్లో బై సిగ్నల్ వచ్చింది కదా, మరి దీని ఆపోజిట్ దాంట్లో కూడా బై సిగ్నల్ రావాలి కదా, వచ్చే వరకు మనం ట్రేడ్ చేయదు కదా. డన్, చూద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, రెండిట్లో బై సిగ్నల్ వచ్చింది కదా. ఈ రెండిట్లో బై సిగ్నల్ వచ్చాక ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏమి ఇస్తుందంటే మన లెవెల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఇక్కడ కొంచెం ప్రజెంట్ కన్ఫ్యూజన్లో ఉంటుంది.
బట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది నిన్నటి యొక్క లెవెల్స్, ఈరోజు లెవెల్స్ యొక్క ఈ రెండు చూడండి. అంటే ఈ రెండు ఇక్కడ పర్పుల్, ఇది రెసిస్టెన్స్. అంటే పుట్టేమైంది, ఒక రివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర ఉన్న సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఇక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ కావచ్చు, అంటే ఈ సపోర్ట్ తీసుకుని రివర్సల్ కావచ్చు, ఇది బ్రేక్ అయిపోతే ఫాల్ కావచ్చు. అంటే మనం అనుకున్న 5 ఫాల్స్లలో ఒక ఫాల్కి ప్రాబబిలిటీ 50% ఇటు ఉంది, 50% ఇటు ఉంది. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ ఇంత ఇది ఇచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్లో ఏముంది ఇన్ఫర్మేషన్, ఇవి నిన్నటి లెవెల్స్ చిన్నవి. ఓకేనా, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్. అర్థమవుతుందా, కనిపిస్తుందా? కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ కొంచెం మనసు పెట్టి లెవెల్స్ యొక్క కలర్స్ ప్రాక్టీస్ ఐడియా ఉంటే మీకు ఆటోమేటిక్ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఈ పర్పుల్ లైన్ కింద ఉన్నారు కాబట్టి వీళ్ళు డౌన్ ట్రెండు, ఈ పర్పుల్ లైన్ పైన ఉన్నారు కాబట్టి వీళ్ళు అప్ ట్రెండ్. ఓకేనా, కారణం చూడండి, ఇదేముంది గ్రీన్ కలర్ ఉంది, ఇదేముంది వైట్ ఉంది. ఓకేనా, అంటే ఎటు సైడ్ ఉండాలి మనం, కాల్ సైడ్ ఉండమని ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లెవెల్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకేనా, కానీ మనం ట్రేడ్ ఎక్కడ ఇనిషియేట్ చేస్తామంటే మనకున్న ఆప్షన్స్ రెండు కదా, 2 ట్రేడ్సే మనం చేయాలి. 2 ట్రేడ్స్ ఎప్పుడు ఇనిషియేట్ చేస్తాం, ప్రాపర్గా మనం పెట్టుకున్న రూల్స్ అన్నీ. అంటే డైరెక్షను ఒకరు చెప్తారు, డైరెక్షన్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ ఇంకోరు చెప్తారు, దాన్ని 2 కనెక్ట్ చేసుకుంటూ మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, డన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మళ్ళీ. ఇక్కడ చూడండి, ఇది బైది, ఇది బైది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇది సపోర్ట్ తీసుకుంటే ఎక్కడి వరకు వెళ్తుంది, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ చిన్నది అంటే ఈ బాక్స్ వరకు వెళ్తుంది ఫస్ట్ వెళ్తే, లేదంటే ఈ బ్రేక్ అయితే పైకి వెళ్తుంది. ఓకేనా, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. రెండో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉందా, న్యూ లెవెల్స్ ఎక్కడున్నా మన మార్కెట్, గ్రీన్ జోన్, ఈ జోన్. అంటే ఇదేమో బుల్లిష్, ఇది స్ట్రాంగ్ బుల్లిష్, ఇదేమో రాకెట్ మూమెంటం కదా. అంటే మనం ఎటు సైడ్ ఉన్నాం, కాల్ సైడే ఉన్నాం కదా, అవునా. దెన్ కాల్ సైడ్ ఉన్నాము, కాల్ సైడ్ దాంట్లోనే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. ఎలా, ఈ పర్పుల్ లైన్ పైన ఉంది, ఎవరున్నారు, కాల్ వాళ్ళు ఉన్నారు, పర్పుల్ లైన్ కింద ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో ఎవరి సైడ్ మనము ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తాము, కాల్ సైడ్ ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడు చేస్తాము, ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అయినప్పుడు. ఓకేనా, డన్. ఒకటి లేదు, మనము ట్రేడ్ రివర్సల్ అంటే ఇక్కడి నుంచి పైకే వెళ్తుంది అనుకుంటే, సపోజు మనం ఏం చేయాలి, ఇక్కడున్న రెసిస్టెంట్ పాయింట్ ఇది మన సపోర్ట్ కదా, ఎప్పుడు మార్కెట్ దీనిపైన ఉన్నప్పుడు సడన్గా ఏమైంది, రెసిస్టెన్స్ అయింది. అవునా, చూడండి, ఇక్కడున్న పాయింట్ మార్కెట్ దీని కిందకి వచ్చింది కదా, ఇది రెసిస్టెన్స్. అంటే ఈ రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ఈ ట్రావెల్ అవుతే దీంట్లో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. ఓకేనా, సపోజ్ మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసాం. ఓకేనా, మన టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఓకేనా, చూడండి, ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేసాము. మన ఎస్ఎల్ ఏంటిది, క్యాండిల్స్ ఎవరైనా దీని కింద క్లోజ్ అయితే రెడ్ క్యాండిల్ తీసేయాలి. ఓకేనా, చూడండి క్లోజ్ అయిందా, ఇమీడియట్గా తీసేస్తాం మనం. ఇంకా కావాలంటే కొంచెం కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజ్ అవ్వని అని, మొత్తం ఇంకా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు తీసేద్దాం. ఓకేనా, డన్. ఇక్కడ ఇది ఎస్ఎల్ఇట్ అయిపోయింది. ఓకేనా, చూడండి, ఇది ఎస్ఎల్ఇట్ అయిపోయింది. ఓకేనా, ఎస్ఎల్ఇట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ ఎయిట్ సైడ్ చూడాలి రూల్స్ని. ఇది ఫాలింగ్ పాయింట్ అంటే ఇది రెసిస్టెన్స్ అయింది, మన సపోర్ట్ ఇమీడియట్గా ఉంది. ఈ పాయింట్ కానీ మనం ట్రేడ్ చేస్తాం. ఎందుకు, మనం ఆల్రెడీ అన్ని కన్ఫర్మేషన్ ఎట్ సైడ్ ఉన్నాయి, కాల్ సైడే ఉన్నాయి. ఎందుకు, దీనిపైన ఉన్నాడు, బుల్లిష్ పైన ఉన్నాడు, స్ట్రాంగ్ బుల్లిష్ పైన ఉన్నాడు. కాబట్టి ఇలా ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేసుకున్న తర్వాత
ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఒకళ్ళు సపోర్టు, ఒకళ్ళు రెసిస్టెన్స్. లేకపోతే ఒకళ్ళు రెసిస్టెన్స్ దగ్గర ఉన్నారు, అంటే ఫాలింగ్ రెడీగా ఉన్నారు, ఒకళ్ళు సపోర్ట్ దగ్గర నుంచి రైజింగ్ రెడీగా ఉన్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ అనే పాయింట్ దగ్గర మనం సెకండరీ ఇనిషియేట్ తీసుకున్నా కూడా ఈ చిన్న లాస్ పోయి మనకు 1:3 అంటే 30%. ఇక 10% పోయినా కూడా ఓకేనా, మనకు 30% ROI ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందో చెప్పింది? ఇలా మనము ట్రేడ్స్ని ప్రాపర్గా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, వచ్చిన అప్డేట్లో ఏముంది, 3 ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా. ఇతను కాల్ సైడే చూడమంటున్నాడు. క్యాండిల్స్ కలరు గ్రీనే ఫామ్ అవుతున్నాయి. మన రూల్స్ ప్రకారంగా కూడా ఏ లొకేషన్లో మనం ట్రేడ్ చేయాలో క్లియర్గా చెప్తుంది. ఈ సపోర్టా, ఈ సపోర్టా, ఈ సపోర్టా, ఈ సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేయాలంటే ఆపోజిట్లో ఉన్న ఇలాంటి సపోర్ట్స్ రెసిస్టెన్స్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ పడుతున్నప్పుడు ట్రేడ్ చేస్తాము. అయింది. ఓకేనా, సేమ్ వే మీకు ఆపోజిట్ స్ట్రైక్ వాడు ఏం చేస్తున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా కనబడుతుంది. అంటే ఈ పర్పుల్ లైన్ పైన అప్పటిదాకా మార్కెట్ ఉంది. ఓకేనా, ఉంది. ఇది కూడా కొంచెం డిసిషన్ పాయింట్, అంటే ఇక్కడ నుంచి రివర్సల్ అని చెప్పాను కదా. ఈ పాయింట్ ఇక్కడ మన సపోర్ట్ రివర్సల్, ఇదేంటంటే డిసిషన్ పాయింట్. అంటే ఈ పర్పుల్ లైన్ దగ్గర రూల్స్ ఏంటి, ఇలా వెళ్ళి ఇలా రీట్రేస్ చేసి పైకి వెళ్తున్నప్పుడు చేస్తాం, ఇమీడియట్గా రేట్ చేయం కదా. సో ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ దాకా జడ్జి చేయొచ్చు యాజ్ పర్ ఈ లెవెల్స్ తోటి ఆపోజిట్ స్ట్రైక్ ప్రైజ్ని చూడడం. ఓకేనా, ఇలా మనం కొంచెం ప్రాక్టీస్ చేసేసుకుంటే మనం ఎటు సైడ్ వెళ్ళాలో మార్కెట్లో, ఎక్కడ తీసుకోవాలో మనం మార్కెట్లో, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టి ఎక్కడ టార్గెట్ పెట్టాలో మనం మార్కెట్లో, ఇలా అన్నీ క్లియర్గా ఇది చెప్పేస్తుంది. అలాంటి 2 ట్రేడ్స్ని మనం ఇనిషియేట్ చేసుకొని కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా ప్రాఫిట్ ఎర్న్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేసుకుంటూ పోతే ఓవర్ ట్రేడింగ్ అయిపోయి ఎమోషనల్గా వీక్ అయిపోయి మన రిస్క్ రివార్డు అప్లై కాదు, మన సెటప్ అప్లై కాదు, ఎమోషనల్గా వీక్ అయిపోయి ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాం. సో అందుకోసమే నాకున్న టోటల్ ఎక్స్పీరియన్స్ని ఫిల్టర్స్గా చేసుకొని రూల్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ రూల్స్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో అన్నీ ఒకే దగ్గర తీసుకొచ్చాను, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి అంత క్లియర్గా మీకు కనపడేలాగా చూపిస్తున్నాను. ఓకేనా, ఇలా ఈ సెటప్ని మనం డెవలప్ చేసుకున్నాం. ఈ సెటప్ యొక్క రూల్స్ని ప్రాపర్గా అప్లై చేయడానికి రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. అక్కడే మనం ట్రేడ్ చేయండి, అక్కడి నుంచే మీరు మీ రిస్క్ రివార్డ్ని చేయండి. లాస్ రాదని ఉండదు, వస్తుంది. లాస్ వచ్చినా కూడా చిన్న లాస్ కావాలంటే రిస్క్ రివార్డ్ అంటారు కదా. ఎప్పుడు రిస్కే ముందు పెట్టారు కానీ రివార్డ్ పెట్టలేదు మార్కెట్లో, చూడండి. అంటే ఎప్పుడైనా రిస్క్ని మైండ్లో పెట్టుకోవాలి. అంటే మీరు ట్రేడ్ చేసే ముందు నా స్టాప్ లాస్ ఇది, నా ఎస్ఎల్ ఇది, ఆ ఎస్ఎల్ లొకేషన్ ఏంటిది ప్రాపర్గా మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే, దానికి కట్టు రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటే రివార్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఎన్నిసార్లు ఓడిపోయాం కాదు, ఓడిపోయేసారి చిన్నగా ఓడిపోవాలి, కానీ గెలిచినప్పుడు దానికి మినిమం 2 times కంటే ఎక్కువ ఉండేలాగా, అంటే 1:3, 1:5 ఇలా. అంటే 5 సార్లు ఓడిపోయినా ఏం కాదు, 5వ సారి గెలిచినా కూడా 0 అవుతావు, అంటే నీకేం లాస్ ఉండదు. కానీ 5 సార్లు ఓడిపోయినా చిన్నగా ఓడిపోవు. ఓకేనా, కానీ గెలిస్తే మాత్రం మినిమం ఇంతకుముందు ఓడిపోయిన దానికంటే 3 రెట్లు. అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నావు, కింద పడ్డావు, కానీ పైకి లేచేటప్పుడు ఇక్కడ ఉండొద్దు, మళ్ళీ దీనికంటే 2 స్టెప్పులు పైన ఉండాలి. ఓకేనా, మళ్ళీ పడ్డావు, పడితే 1 స్టెప్పే పడాలి. ఓకేనా, మళ్ళీ లేస్తే ఈ స్టెప్ దగ్గర ఉండొద్దు, మినిమం 3 స్టెప్పులన్నా 5 స్టెప్పులన్నా ఇలా. అంటే అప్పుడే మన ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ఇదే
రూల్ని మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. లైఫ్లో అప్లై చేసుకోవచ్చు, మార్కెట్లో అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇదే మనం సైకలాజికల్గా డెవలప్ చేసుకోవాల్సింది. ఓకేనా? సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ రిస్క్ని ప్రాపర్గా ఫోకస్ చేసే సెటప్ ఏదైనా కావచ్చు, దాన్ని అడాప్ట్ చేసుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ రిస్క్ని మీరు ప్రాపర్గా అప్లై చేసుకున్న తర్వాత దీనికి వచ్చే రివార్డ్స్ని దీనికంటే డబల్ ఉండేలాగా మినిమం ట్రై చేయండి. అలాంటి సెటప్ని మీరు ఏది ప్రాక్టీస్ చేసినా మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా? వీడియో చాలా లెంత్ అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, హెల్ప్స్ ఉన్నా కూడా మీరు నాకు పింక్ చేయొచ్చు. ఓకేనా? సీ యూ. హ్యాపీ వీకెండ్. బాయ్.